నమస్కారం. నన్నయ్య భట్టు గురించి కవి పరిచయం చేసుకుంటూ ఉన్నాం. శకుంతలోపాఖ్యానం అనే పాఠ్యభాగం మనకు నన్నయ్య భట్టు విరచిత ఆంధ్ర మహాభారతం నుంచి స్వీకరించడం చేత ఆదికవి వాగానుశాసనుడు అయినటువంటి నన్నయ్య భట్టు గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన అవతారికలో ఏ విధముగా తన అనుభవాలు చెప్పాడో తెలుసుకుంటూ రాజరాజ నరేంద్రుడు బద్ధమైనటువంటి మహాభారతం మూల అర్థము చెడకుండా రచించమని కోరిన విషయం వరకు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నన్నయ్య అవతారికలు ఇంకా అనేక విషయాలు పేర్కొన్నాడు. ఆ పేర్కొన్న విషయాలన్నీ కూడా చెప్పుకొని తర్వాత పరిచయాన్ని మొత్తం క్రోడీకరించుకుందాం. బహుభాషల బహువిధంబుల బహుజనుల వలన వినుచు భారత బద్ధ స్పృహలకు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబులు పరమార్థములిలన్. అనేక భాషల్లో, అంటే అప్పటికే కన్నడ భాషలో 2 కావ్యాలుగా, తెలుగు భాష, తమిళ భాషలో కూడా అనువాదితమైంది, సంస్కృత భాషలో లాగా ఉన్నది, ఇంకా గాసట భీసట గాథాల్లో మహాభారతం ఉన్నది, అనేక నాటకాల రూపంలో, ఇంకా సంస్కృత నాటకాల రూపంలో. అనేక రూపాల్లో ఉన్నది. కాబట్టి ఈ అన్ని రూపములలో అన్ని రూపముల్లో బాగా విచలితమై ఉండి ఆ మహాభారత కథని వినేవాళ్ళందరికీ కూడా ఆ మహాభారత బద్ధ స్పృహలై ఉన్నటువంటి వారు, స్పృహ కలిగినటువంటి వారు, కట్టుబడినటువంటి వారు, వారందరికీ కూడా బహుయాగ ఫలములు లభిస్తాయి, పరమార్థములను అది తెలుసుకోవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి అని ఆనతిచ్చిన విని ఆ కవివరుండు ఇట్లనియే. నన్నయ్య మహాభారతంను ప్రథమ పురుషలో రచించాడు. అక్కవివరుండిట్లని అంటాడు. తాను అన్నాడు, నేను చేశాను, నేను అనాలి ఇక్కడ, నేను అని ఆనతిచ్చిన నేను ఇట్లనియే, నేను ఇట్లని అని అనాలి, కానీ అనలేదు ఆయన. అతడు ఇట్లని ఉత్తమ పురుష భావం, అంటే చాలా వినయంతో కూడి రాశారు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. నన్నయ్య రాయలేదు, తర్వాత ఎవరో ఖిలమైతే అంటే నాశనం అయితే రాశారని అభిప్రాయం ఉన్నది. కానీ మొత్తం మీద ఇది నన్నయ్య యొక్క ఒక విశిష్ట ప్రయోగంగా భావన చేయవచ్చు. మనకు అనేక పోటీ పరీక్షల్లో కానీ ఇంకెక్కడ కానీ మన ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఏ పురుషులో రాశాడు అంటే ప్రథమ పురుషులో రాశాడు. థర్డ్ పర్సన్ మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే అలా రాశాడు. మహాభారతం గొప్పతనాన్ని అనేక విధాలుగా చెప్తూ దాని యొక్క విస్తారం చెబుతూ ఈ పద్యం చెప్పాడు. అమలిన తారకా సముదయంబులను ఎన్నన్ సర్వవేద శాస్త్రముల శేషసారము ముదంబున పొందను. బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రంబు తరియంగనీదను విధాతృనకైనను నెరబోలునే. అమలిన తారకా సముదయంబులయన్నన్, ఏ రకమైన మేఘములు లేకుండా శరత్కాలపు రాత్రిలాగా ఉండి, అది కూడా కృష్ణపక్షపు రాత్రి అయి, అమావాస్యకు దగ్గరగా ఉన్నటువంటి రాత్రి అయి, లేకపోతే రాక అయి, అమలిన తారకా సముదయంబులు, ఎటువంటి ఆటంకములు లేకుండా తారక సముదాయంబుల గుంపులన్నింటినీ కూడా లెక్క పెట్టవచ్చు, నక్షత్రాలని కూడా. అది అసాధ్యం, కానీ అది కూడా సాధ్యం పడుతుందేమో. కానీ
సర్వవేద శాస్త్రములు, చతుర్వేదములు, ఒక్కొక్క వేదమును చదవడానికి 8 సంవత్సరములు, 32 సంవత్సరముల కాలం పెడితే వాటి మీద ప్రాథమిక జ్ఞానం వస్తుంది. అశేష సారము, వేదముల యొక్క సారమంతా కూడా సంపూర్ణమైన సారాంశాన్ని ముదంబున సంతోషముతో పొందటానికి అవకాశం ఉంది 4 వేదములను 32 ఏండ్ల కాలం పఠించి. లౌకికమైనటువంటివి కొన్ని ఇంకా అభ్యసించాలి, ఇంకా అంటే జీవితం అంతా అయిపోతుంది అప్పటికే. అప్పుడు ఆయు ప్రమాణాలు కూడా తక్కువగా ఉండేవి ఒకనాటి కాలంలో. బుద్ధి బాహు విక్రమమున, బుద్ధి మనకుండేటువంటి బుద్ధి, ఆ బుద్ధితో మన యొక్క మెదడుతో, ఆ భుజాల బలముతో, బుద్ధి అనేటువంటి భుజముల బలముతో దుర్గమార్ధ జలధి, దుర్గమమైన అతి కష్టమైన, దాటడానికి కష్టమైనటువంటి జలధి సముద్రము వంటి భారతీ సముద్రము, భారతమనేటువంటి ఈ సరస్వతి సముద్రమును, సారస్వత సముద్రమును తరియంగ నీదను, ఇటు నుంచి అటుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తరియంగా ఈదటం. తరియంగ నీదను విధాతృనకైనన్, ఆ విధాతకు, ఆ బ్రహ్మదేవుడికైనా కూడా నేరన్ పోలునే, అది సాధ్యపడేటువంటి విషయమా? బ్రహ్మకు సాధ్యము కాదు. బ్రహ్మకు సాధ్యము కాదు నాకు సాధ్యమా? నాకు అసలే సాధ్యం కాదు. ఇక్కడ మళ్ళా సూచించాడేమో, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనుకుంటే ఆయనకి ఋషిత్వము, ద్రష్టత్వం, ఋషికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ద్రష్టత్వం. అంటే చర్మచక్షువులు అంటే మన మామూలు కళ్ళతో కాదు చూడటం, అంతఃలోచనములతో చూడగలగటం. ఋషులకు అలాంటి ద్రష్టత్వం ఉన్నది కాబట్టి అపౌరుషేయములు పురుషుడి చేత ఎవరు రాసినవి కావు. అపౌరుషేయములు పురుషోత్తముడైనటువంటి హరి చేత లేకపోతే ఇంకెవరో దైవము చేత లభించినటువంటి వేదములను దర్శించి వారు అనేక రిక్కులుగా, అనేక విధములుగా చెప్పారు అనే నమ్మకం ఉంది. అందుకనే అవి ద్రష్టత్వము కలిగినటువంటి ఋషుల వలె ఈయన కూడా ఒక ప్రత్యేక దృష్టి కలిగిన వాడైతే నేను దాటగలనా, దాటలేను అనే సందేహాన్ని చెప్పాడు. అయినా తన ప్రభువు యొక్క ఆజ్ఞ అయింది కాబట్టి తాను చేయక తప్పదు. అయినను దేవా నీ అనుమతంబున, ఓ దేవా, ఓ ప్రభు నీ అనుమతంబున విద్వజ్జనుల అనుగ్రహం భుజేసి, కేవలం రాజుగారి అనుగ్రహం ఉంటే చాలదు, రాజుగారి అనుగ్రహంతో పాటు విద్వజ్జనులు, అక్కడ ఇంకా అనేక మంది విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సభలో నేను ఒక్కనే విద్వత్తు కలిగిన వాడిని అనుకోకూడదు. సభలో నీకంటే విద్వత్తు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, ఇంచుమించుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా విద్వజ్జనుల అనుగ్రహం కూడా ఉండాలి. నా నేర్చు విధంబున, మళ్ళీ నేనొక్కనే చెప్పగలను, ఇంకెవరు చెప్పలేరు అనుకోకండి. నా నేర్చు విధంబున, నేను తెలుసుకున్న విధముగా ఈ కావ్యము రచించెదను, ఈ కావ్యము రచిస్తాను అని చెప్పాడు. ఎంత వినయపూర్వకంగా చెప్పాడు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, అన్నింటినీ అందరినీ కవర్ చేయాలి. సభలో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేయాలి. ప్రెస్ని కవర్ చేయకపోతే వాళ్ళకి మరీ కోపం వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా. ఇప్పుడు తరళ పద్యంలో, తరళ ఛందస్సులో ఆయన ఇంకొక స్థితి గీతం రాశాడు. హరిహర హరిహర హరిహరాజ హరిహరాజ గజానన అర్క షడాస్యమాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాధికున్ గురు పద్య విద్యకు ఆజ్యుడు సంభూరుహ గర్భనిభున్ ప్రచేత సుపుత్రున్ భక్తిన్ తలంచుచున్. హరి, హృ అనే ధాతువు మీద పుట్టినటువంటివి 2 పదాలు, హరుడు హరి. హరించేవి 2 కూడా తీసుకునేవి. సకల ధనములను తీసేసుకుని మోక్షముని ఇచ్చేటువంటి వాడు, దరిద్రముని ఇచ్చి మన భక్తిని పరీక్షించి మోక్షంనిచ్చేవాడు హరి విష్ణువు. కోరిందల్లా ఇచ్చి దివ్య విభూతి, తను మాత్రం విభూతిని, బూడిదని మాత్రం ఉంచుకుని నిత్యము విభూతి ధారణ చేసి భక్తులు అడిగితే
ఏదైనా ఇచ్చేసేటువంటి వాడు బోళాశంకరుడు. అతడు హరుడు. హరిహర అజ జన్మయే లేనటువంటి వాడు బ్రహ్మదేవుడు. అజ గజానన గజము ఆననముగా కలిగినటువంటి వాడు గజాననుడు. నిజానికి గజానన స్థితితో ప్రారంభించాలి, కానీ అక్కడ త్రిమూర్తుల స్థితితో ప్రారంభమైంది మనకి మహాభారతం. గజానన యొక్క స్థానము దేవతా తతిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రథమ స్థానానికి చేరుకోలేదు, అలసాని పెద్దంగా సమయానికి తప్ప. గజానన అర్క అర్క సూర్యుడు. షట్ ఆస్య, షట్ అంటే 6, ఆస్యములు అంటే ముఖములు, 6 ముఖములు కలిగిన వాడు షడాస్యుడు, షణ్ముఖుడు. మాతృదేవత, సకల మూలములకు మాతృకలకు మూలమైనటువంటిది గిరిజ పార్వతీదేవి. సరస్వతి గీర్వాణి సరస్వతీమాత. గిరిసుత అధిక గిరిసుత, ఇక్కడ గిరిజ కాబట్టి మాతృ అంటే అక్కడ లక్ష్మీదేవికే వెళ్ళింది. దేవతా తతికిన్, అటువంటి దేవతల యొక్క తతికిన్ సమూహమునకు నేను నమస్కృతి చేసి నమస్కారం చేసిన వాణ్ణి. దుర్భర తపో విభవాధికున్, చాలా కష్టమైనటువంటి తపోధనము తపస్సుని చేసినటువంటి, తపస్సుని విభవము కలిగినటువంటి వాడికి, అధికమైన తపస్సంపద చేత గొప్పవాడు, అజ్ఞానమును తొలగించే ఆచార్యుడు, శ్లోకములు సంప్రదాయమును ప్రవర్తింపజేయటములో ఆదికవిగా నుతించబడుతున్నటువంటి బ్రహ్మతో సమానుడైనటువంటి ప్రచేతసుడనేటువంటి ఋషికుమారుడైనటువంటి ప్రాచేతసుడనే పేరు కలిగినటువంటి వాల్మీకి మహర్షిని, ఆదికవిని, రామాయణ కర్తని నేను స్మరిస్తూ ఉన్నాను అని ఆదికవి నమస్కృతి కూడా చేశాడు. దేవతల తర్వాత కవి స్మృతి చేశాడు. భారత భారతీ సుభగభస్తి జయంబులజేసి ఘోర సంసార వికార సంతమసాజ వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచే తోరు చిరాబ్జబోధనరతుండగు దివ్యుండు పరాశరాత్మజాంభోరుహమిత్రున్ గొలిచి ముని పూజితు భూరి యశో విరాజుతున్. భారత భారతీ శుభగభస్తి జయంబుజేసి, భారతములోని వాక్కుల చేత మంగళమైన కిరణాల యొక్క సముదాయము చేత భారత భారతీ శుభ గభస్తి చయము, గభస్తి అంటే కిరణములు, ఆ చయము చేత సమూహము చేత చేసి ఘోర సంసార వికారము, ఘోరమైన సంసార వికారం, సంసారంలో ఉండడం కలిగిన వికారము, దానిలో దుర్గుణములైనటువంటి చీకట్లను అతిశయాన్ని పాచి పోగొట్టి సూరిచేత రుచిర అబ్జ బోధనరతుండగు పండితుల హృదయం, పండితుల యొక్క రుచిరమైన ఒప్పిదములైనటువంటి పద్మములు వికసింపజేయటములో, ఆయన వాళ్ళ యొక్క మనస్సులలో ఉన్నటువంటి జ్ఞానములను కమలములను వికసింపజేయటంలో ప్రధానుడైనటువంటి వాడు అయిన దేవతాతుల్యుడైనటువంటి వాడు పరాశరాత్మజుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అని పిలువబడ్డాడు. అటువంటి కృష్ణద్వైపాయనుని పరాశరాత్మజంభోరుహమిత్రున్, పరాశరుడు కుమారుడైన వ్యాసుడనేటువంటి సూర్యుడను, అంబోరుహమిత్రుడను. వ్యాసుడనే సూర్యుడు అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను అందించినటువంటి సూర్యనారాయణ సమానుడైనటువంటి నారాయణ స్వరూపుడు. అతన్ని నేను సేవిస్తూ ఉన్నాను అని చెప్పాడు. వ్యాసుడికి, సూర్యుడికి, భారత వాక్యులకి, సూర్యకిరణాలకి, సంసారానికి, వికారానికి, చీకట్లకి, సంసారమనే వికారము చీకటితోనూ, పండిత మనస్సులని పద్మాలగాను పోలిక చెప్పి ఉపమేయముల మధ్య అభేదమును చెప్పాడు. కాబట్టి ఇది రూపకాలంకారములతో నిండి ఉన్నది, అనేక రూపకాలంకారములతో నిండి ఉన్నటువంటి పద్యం. కాబట్టి ఇది రూపకాలంకారంతో కూడినటువంటి పద్యం.
కేవలం నన్నయ్య దేవతలని, కవులని, ఆదికవిని స్మరించాడు, వ్యాసుని స్మరించాడు. అంత మాత్రమే కాకుండా ఆ పండిత పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. అది కూడా చేయాలి. లేకపోతే ఇప్పుడు ఈయనకి ఇది ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వి లాగా పక్కనున్న వాళ్ళకి అసూయ కలిగించవచ్చు. అది లేకుండా చేసుకోవడానికి ముందుగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ స్కిల్ మనం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజవారిజోత్కర రుచిరంబులై సకల గమ్య తీర్థములై మహామనోహర చరిత్ర పావన పయ పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబులముదంబొనరన్గొనియాడి వేడుకన్. పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజవారిజోత్కర రుచిరంబులై. అంత పెద్ద సమాసము చూడండి. పరమం గొప్పవైన, వివేకం వివేకము, ఏది మంచి ఏది చెడు అనే దాన్ని విడదీసి చెప్పేటువంటి వింగడించేటువంటి వివేకము, సౌరభము ఆ వివేకము గొప్ప జ్ఞానం అనేటువంటి పరిమళముతో విభాసితమైన విలసిల్లుతూ ఉన్నటువంటి సద్గుణములతో సద్గుణములనేటువంటి పుంజముల చేత వారిజములు ఉత్కరమై ఉంటే, వారిజములు వారి అంటే నెల జలము, జలములో పుట్టినవి పద్మములు, ఆ పద్మములు ఉత్కరములై అందరికీ చేరదగినటువంటి మంచి రేవుల వలె సుతీర్థములై ఉన్నటువంటి రేవులైనటువంటి పండితులు, వాళ్ళు అలాంటి పండితులు అని పోలుస్తూ ఉన్నాడు. మహత్మనోహర సుచరిత్ర పావన పయ పరిపూర్ణములు మిక్కిలి హృదయములు మంచి శీలములు అనే నడవడిక కలిగినటువంటి జలములతో నిండి ఉన్నటువంటి తీర్థులైనటువంటి ఆ మహాతీర్థులందరికీ ఆ ముదంబునరించేటట్లుగా వేడుకతో కుతూహలంతో ప్రశంసించి అని చెప్తూ ఉన్నాడు. గొప్ప జ్ఞానమనే పరిమళంతో ప్రకాశించే మంచి గుణాల సమూహమనే పద్మాల సముదాయము చేత అందమైనవిగాను, అందరికీ దిగటానికి ఆ అనుకూలముగా స్నానము చేసుకోవడానికి వీలైనటువంటి మంచి రేవులుగా తీర్థములుగా ఉన్నటువంటి పండితులు అయిన వాళ్ళు మిక్కిలి ప్రీతికరములై మంచి ప్రవర్తన లక్షణాలతో నిండినవైనటువంటి ఈ పండిత సభలో మధ్యలో వాళ్ళ సమూహములను సంతోషపరుస్తూ ప్రీతిగా ప్రశంసిస్తూ నమస్కరిస్తూ పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుండు తనకిష్టుడున్ సహాధ్యాయుడైన వాడభిమతంబుగతోడై నిర్వహింపగన్ అంటూ ఉన్నాడు. పాకశాసనుడు, పాకుడు అనేటువంటి ఒక రాక్షసుని శాసించినవాడు, సంహరించినటువంటి వాడు. పాకుడు అనే రాక్షసుని సంహరించినవాడు. పాకుడు అంటే పాకుడు అనుకోకండి. పాక అనే శబ్దము కలిగినటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు పురంధరుడు పురములను విచ్ఛిన్నమునరించినటువంటి వాడు దేవేంద్రుడు, ఇంద్రుడు. ఇంద్రుని యొక్క కుమారుడు పాకశాసనుడు ఇంద్రుడు. పాకశాసని ఇంద్రుని యొక్క కుమారుడు, ఇంద్రుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడు. పాండవులందరూ కూడా ఐదుగురు అంశములతో జన్మించారు. ద్రౌపదీదేవి ధర్మరాజుని, ధర్ముడను, సమవర్తిని, యమధర్మరాజుని ధ్యానము చేసినప్పుడు ధర్మరాజు జన్మించాడు. యుధిష్ఠరుడు, యుద్ధములో స్థిరముగా ఉండేవాడు యుధిష్ఠరుడు. ధర్మరాజు అనేది మనం తెలుగు ప్రాంతాల్లో బాగా ప్రచలితమైన పేరు. నిజానికి యుధిష్ఠరుడు అనేది ఆయన అసలు పేరు. ఉత్తర భారతదేశంలో ఇంకెతరత్ర మనకి యుధిష్ఠర నామమే కనపడుతుంది. రెండవవాడు భీమ పరాక్రమంతో పుట్టినటువంటి వాడు, వాయుదేవుని యొక్క అంశతో జన్మించిన వాడు భీముడు. ఇంద్రుని యొక్క అంశతో జన్మించిన వాడు అర్జునుడు. ఇంకా అంతకంటే ఎక్కువ మంది పుత్రులని ఈ మంత్ర నియమం ద్వారా పొందినా కూడా అది తప్పు, ధర్మ విరుద్ధం. కాబట్టి అక్కడతో ఆపివేసి పతి యొక్క అనుమతి చేత మాద్రి, తన సవతి అయినటువంటి మాద్రికి తన దగ్గర ఉన్నటువంటి ఆ దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని కొంత ఉపదేశించి అశ్విని కుమారులను ఆవాహనం చేయిస్తుంది. ఆ అశ్విని కుమారులకు జన్మించిన వారు నల సహదేవుడు, నకుల సహదేవులు. ఇలా ఈ ఐదుగురు మాద్రి తనయులిద్దరు
మిగిలిన 5 జన్మించారు. మళ్ళా దాంట్లో రుద్రాంశ ఉన్నది. అష్టమూర్తాత్మకుడైనటువంటి వాడు రుద్రుడు కనుక రుద్రాంశ ఉన్నది దానిలో. పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు, అందువల్ల పాకశాసని అయినటువంటి ఇంద్రకుమారుడైనటువంటి వానికి సహాయం చేసిన వాడు ఎవడు? రథసారథిగా యుద్ధము చేయను, నేను ఆయుధం చేపట్టను, కానీ నీకు సహాయం చేస్తాను, నీకు మార్గదర్శకుడిని అయి ఉంటాను, సారథిని అయి ఉంటాను, నీ మార్గమంతా నడిపిస్తూ ఉంటాను అన్నవాడు నారాయణుడు. నరుడు కర్త, నారాయణుడు కర్మ సాక్షి, అందుకు సాక్షీభూతుడుగా ఉన్నాడు. మనం నడిపిస్తున్నవాడు నారాయణుడే, చేసేదంతా మనం చేస్తూ ఉంటాం. మనం కానీ చేస్తున్నటువంటి ప్రచోదనంతా నారాయణుడిదే, అంతర్లీనముగా ఉన్న అంతర్యామిది. పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు, భారత ఘోర రణములో సారథిగా ఉన్నటువంటి నారాయణుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణుని వలె వానస ధరామర వంశ విభూషణుండు. వానస అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణ వంశం. ధరామర, ధర భూమి, అమర ధరలో అమరులు అని అప్పుడు బ్రాహ్మణులకు. బ్రాహ్మణ వంశం అలంకారమైనటువంటి వాంగ్మయ దురంధరుడు, సంస్కృత కర్ణాటక ఆంధ్ర సారస్వతాల్లో మిక్కిలి సమర్థుడిగా ఉన్నటువంటి వాడు. నన్నయ్య భట్టుకు చాలా ప్రీతిపాత్రమైన స్నేహితుడు, సహాధ్యాయి, కలిసి చదువుకున్నవారు, ఒకే గురువు దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు సహాధ్యాయులు, క్లాస్మేట్. నారాయణ భట్టు అనే పేరు కలిగినటువంటి గొప్ప పండితుడు తన అభిమతమునకు తోడై తనకు సహాయం చేయగా నేను ఈ కావ్యాన్ని రాశాను. అర్జునునికి సాయం చేసినటువంటి సారథిలాగా అని అన్నాడు. అంటే అద్భుతమైనటువంటి సారథి ఆయన. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ధర్మ సందేహం చాలామందికి భారతంలో, కథానాయకుడు ఎవరండి అని. కథానాయకుడు అంటే హీరో ఎవరండి అని. శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ నిజానికి నాయకుని యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటంటే అంతిమమైన ఫలితము ఆయనకు దక్కాలి. శ్రీకృష్ణుడికి దక్కింది ఏమీ లేదు, ధర్మము నిలిచింది. ప్లస్ ఆయన సాక్షిభూతుడు మాత్రమే. ఇది ధర్మము, ఇది అధర్మము అని తెలియజేసేవాడు మాత్రమే, సాక్షిభూతుడు మాత్రమే. శ్రీకృష్ణుడు దక్కింది ఏమీ లేదు కదా. అర్జును యొక్క మనమడైనటువంటి పరీక్షన్ మహారాజుకు పట్టాభిషేకము చేసి, కొడుకులు కూడా ఎవరు లేకపోవడం చేత పరీక్షన్ మహారాజుకు పట్టాభిషేకం చేసుకుని 5 పాండవులు, ద్రౌపది అందరూ కూడా స్వర్గారోహణ కొరకు వెళ్ళిపోతారు. సరే, ఒక్కొక్కళ్ళు శిథిలమైపోతారు. ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గం ప్రవేశం చేస్తాడు. ముందు నరకం, తర్వాత స్వర్గం. సరే, అదంతా కథ, మళ్ళా చిట్ట చివర్లోటి కథ. కాబట్టి అక్కడ దాకా మనం అంటే ఫలితం ఎవరికి వచ్చింది? అర్జునుడికి వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, వేదవ్యాస మహర్షి మొట్టమొదట 8800 శ్లోకాలతో జయ సంహిత అనే పేరుతో ఈ మహాభారతాన్ని రాశాడు అని చెప్తారు. 8800 శ్లోకాలతో ఆయన రాసుకున్నాడు అని. దానికి జయ సంహిత అని పేరు పెట్టాడంటే, జయ అనేటువంటి పదము అర్జునుడికి ఉన్నటువంటి దశనామముల్లో ఒకటి జయ, విజయుడు, జయుడు అనే జయ సంహిత. ఆ 8800 పద్యాలు ఆయన శిష్యులకు చెప్పేటప్పుడు 24,000గా విస్తరణ చెంది అది భారతమైందని, ఆ శిష్యులు ఇంకా తన ప్రశిష్యులకు చెబుతూ ఉన్నప్పుడు అది మహాశ్లోక 1,000,000 సంహిత, 1,00,000 శ్లోకములకు మించినటువంటిది. విస్తారమై అనేక ఉపకథలకు, అనేక ధర్మశాస్త్రములకు, అనేక విషయాలకు ఆలంబన అయి మహాభారతమైందని చెప్తారు. అలా జయ సంహిత. అర్జునుడు ప్రధానమైనటువంటి వాడు. ఇక్కడ కూడా కర్త ఎవరు? నన్నయ్య భట్టారకుడు. ఇక్కడ అర్జునుడు, ఇక్కడ ఈ పద్యములో అర్జునుడితో సమానమయ్యాడు. సహాయం చేసినటువంటి నారాయణుడు, ఆయన వెనకాల ఉండి నడిపించినటువంటి వాడు. ఎందుకంటే అనేక భాషలు, అష్టభాషా దురంధరుడు, అష్టభాషల్లో 8 భాషల్లో ఆయనకు ప్రావీణ్యత ఉన్నది. వాంగ్మయ దురంధరుడు అన్నాడు ఇక్కడ. వాక్కులమయమైనటువంటి వాంగ్మయము, సాహిత్యము, సారస్వతమునందు దురంధరుడైనటువంటి వాడు, బాగా పాండిత్యము కలిగిన వాడు, కొట్టిన పిండి అయి ఉన్నటువంటి వాడు. అతని యొక్క నైపుణ్యం అలాంటిది అని చెబుతూ, నేను రాసిన రచన కూడా చాలా వినయంగా చెప్పుకుంటూ నా కవితా లక్షణాలు ఇవి అని చెప్పుకుంటూ కొంచెం లోపలికి విషయాన్ని ఒకటి చెప్పాడు. అంటే నేను అలా తేలిగ్గా రాయలేదు అబ్బాయి, బాగా లోపలికి చూసిన వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పి. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలన ఇతరులక్షర రమ్యతనాదరింప
నానా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్య జగత్తిదంబుగన్. సారమతిన్ కవీంద్రులైనటువంటి వాళ్ళు, కవిత్వము తెలిసినటువంటి వాళ్ళు, విమర్శనాగ్రేసరులైనటువంటి వాళ్ళు, సారము మతిలో కలిగినటువంటి వారు, కొంత మ్యాటర్ ఉన్నవాళ్ళు. ప్రసన్న కథా కలితార్థయుక్తి, కథ ఎక్కడా త్రోటుపాటు లేకుండా, ఎటువంటి భంగం లేకుండా సాఫీగా సాగిపోయే కథ ప్రసన్న కథ అని చెప్పి మళ్ళా కొందరి అభిప్రాయం. కాబట్టి అలా తీసుకుంటే ప్రసన్న కథ, చాలా ప్రసన్నముగా ఆనందంగా సాగిపోతున్నటువంటి కథ, చాలా ఆసక్తిగా సాగిపోతున్నటువంటి కథ. కథాకథన పద్ధతిలో రాయటం ఈయనకు బాగా తెలిసినటువంటి విషయం. నేరేటివ్, ఆయన డిస్క్రిప్షన్ అంతా కూడా నేరేటివ్, కథ చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి కథాకథన శైలిలో ఆయన రాశాడు. ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రసన్నమైన కథా కలిసినటువంటి యుక్తి, రచనా విధానము. ప్రసన్న కథా కవితార్థయుక్తి అనే పాఠాంతరం కూడా ఉంది. ప్రసన్నమైన కథా కవిత్వము దీనిలో ఉన్నది. దీనిలో ఉన్న కవిత్వం అంతా కూడా కథా కవిత్వం యుక్తి. లో నారసిమేలన, బాగా లోపలికి చూసేవాళ్ళు అలాంటి ప్రసన్న కథని చూసి ఆనందిస్తారు. మేలన ఇతరులు అక్షర రమ్యత, ఇతరులు మాత్రం పద్యముల్లో ఎంత బాగా రాశాడు అని అక్షర రమ్యత, పైపైన చూసేటువంటి స్థూల సూక్ష్మ దృష్టి లేనటువంటి వాళ్ళు, పైపైన విహంగ వీక్షణం చేసేటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసే వాళ్ళకి ఇది ఎలాంటిది అంటే అక్షర రమ్యతను ఆదరింప. నానా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్, నానా రుచిరములైన, చాలా అందరికీ ఆసక్తి కలిగించే, ఆనందం కలిగించేటువంటి సూక్తులన్నిటి కూడా ఆనందంగా, మెత్తగా ఆనందంగా తెలుగులో నేను చెప్తాను. నిధిని నేను దానికి తెనుంగున మహాభారత సంహిత, మహాభారతం పంచమ వేదం, 5వ వేదం అని కీర్తించబడుతున్నటువంటి ఈ మహాభారతం అనే సంహిత, ఈ వేదమును రచన చేయటానికి బంధురుడనైనా ఉద్యుక్తుడనైనాను జగత్హితముగన్, జగత్తునకు హితము కలిగించగా. విశ్వశ్రేయం కావ్యం, విశ్వమంతకీ కూడా శ్రేయస్సు కలిగించేది కావ్యం. సాహిత్యం ఎప్పుడు కూడా హితము కలిగించేది. సాహిత్యం, సాహిత్యం అన్నిటికీ హితము కలిగించేటువంటి సాహిత్యం అనేది. కవి పొంగవులైన వాళ్ళు ప్రశస్తమైన బుద్ధితో, ప్రసాద గుణముతో కూడినటువంటి కథలను, ప్రసాద గుణముతో కూడినటువంటి కథలు, కవిత్వమును దీనిలో మనోహర అర్థములతో కూడి అర్థ సంహితత్వాన్ని లోపల తరిచి గ్రహించి ఆనందిస్తూ ఉండగా, సామాన్యులైన వాళ్ళకి, వీణులకు విందుగా ఉన్నటువంటి సౌందర్యాన్ని మెచ్చుకోగా, అక్షరమ్యతను మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో వివిధ సుభాషితములకు, మంచి మాటలకు, నీతులకు, జాతీయములకు, నానుడులకు, అనేక రకాలైనటువంటి రమణీయ అర్థ ప్రతిపాదికములైనటువంటి సుందర కవిత అభివ్యక్తులకు కూడా నిధినైనటువంటి నన్నయ్య భట్టుని నేను లోక శ్రేయస్సు కొరకు ఈ మహాభారతం అనేటువంటి ఈ వేదమును తెలుగులో రచించడానికి ఉద్యుక్తుడనైనాను అని చెప్పుకున్నాడు. కవితా లక్షణములు అనగానే మనం అందరం కూడా చక్కగా ప్రసన్న కథా కలితార్థయుక్త అక్షర రమ్యత నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం అని చెప్పేస్తాం. అది ఇక్కడ చెప్పాడు నన్నయ్య. ఇలా ఈ ఎన్ని భాగములను కూడా ఆయన తరచి చెప్పిన వాడై భారత కథ ప్రస్తావన చేస్తాడు. ఆ భారత కథ ఎలా ఉంది? నైమిసారణ్యం అనేటువంటి పుణ్యక్షేత్రం ఉన్నది. ఆ పుణ్యక్షేత్రంలో సౌనకుడు అనేటువంటి పరమ ముని ఉన్నాడు. అక్కడ బ్రహ్మర్షిగణ సమూహితములైనటువంటి వాడు ఆయన పౌరాణికుండు. ఆయన ఏ విధంగా చెబుతూ ఉన్నాడు అనే చెబుతూ ఆ కృష్ణద్వైపాయనుడు తొలి వేదములను చేయటం, ఉల్లేఖాలంకారం అనేది ఒక అలంకారం ఉన్నది. అంటే ఒక వస్తువు యొక్క అనేక ధర్మాలను విస్తృతంగా వివరించి చెప్తే దాన్ని ఉల్లేఖం అంట. అలాంటి దానికి ఎవరు చెప్పిన మొట్టమొదటి ఉదాహరణగా దాదాపు చెప్పేటువంటిది. అంటే ఉపమాలంకారం అనగానే ఆ ముఖము చంద్రబింబం వలె అందముగా ఉంది అనగాను, అలా ఉత్ప్రేక్ష, అదే ఇంకో ఏదో మనకి అతిశయోక్త అలంకారం అనగానే ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, అట్లా ఏవో చెబుతూ ఉంటాం కదా. అలాగే ఉల్లేఖ అలంకారం అంటే అందరూ దాదాపు ఇదే చెప్తారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు,
నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవి వృషభుల్ మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసకులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మహిన్ గొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుండాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండజేసి భారతంబు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడింది. ధర్మస్వభావము, ధర్మము అనేది ఏమిటి అనేది తెలిసిన వాళ్లకు, ధర్మ తత్వజ్ఞులైనటువంటి వాళ్లకు ధర్మశాస్త్రంలా కనపడింది. ఆధ్యాత్మ విధులకు వేదాంతం, వేదాంతం అంటే ఉపనిషత్తు, ఉపనిషత్తుల యొక్క సారాంశములో ఉన్నటువంటి అన్నీ కూడా కథాత్మకముగా ఇందులో చేర్చబడ్డాయి అని ఆధ్యాత్మిక విధులు, ఆత్మ మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు. నీతి విచక్షణులు, నీతి విచక్షణులందరూ నీతి ఇది నీతి, ఇది వాల్యూ, ఇది మోరల్ అనే వాళ్ళకి నీతి శాస్త్రంలా కనపడింది. కవి వృషభుల్ మహాకావ్యమని, కవి వృషభులకు ఇది మహాకావ్యంలా కనపడింది, చాలా అద్భుతమైన కావ్యంలా కనపడింది. లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, లాక్షణికులు ఛందస్సు అలంకార శాస్త్రములు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యాకరణవేత్తలందరికీ కూడా ఈ సర్వలక్ష్య సంగ్రహం అన్నిటికీ ఉదాహరణ ఇదే. ఐతిహాసికులు ఇతిహాసమని, ఇది ఇలా జరిగిందని చెప్పేటువంటి చారిత్రక పురుషులు, చరిత్రని అధ్యయనం చేసే వాళ్ళకి ఇది చరిత్రలాగా కనపడింది. పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, చాలామంది పౌరాణికులు పాతకాలందైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకునేటువంటి అనేక విషయాలతో కూడుకున్నటువంటిది పురాణం. కాబట్టి ఆ పురాణములకు బహుపురాణ సముచ్చయమని చెప్పి మహిన్ గొనియాడుచుండగా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు, వివిధ వేదములను విభజించి వేద తత్వవేది తెలుసుకున్నటువంటి వాడైనటువంటి వేదవ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుడు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుడు, విష్ణువుతో సమానమైనటువంటి వాడు, విశ్వజనీనముగా యూనివర్సల్గా విశ్వజనీనమై పరుగుచుండజేసే భారతము, భారతాన్ని అందరికీ కోసం హితము, సర్వజనా హితముగా ఇది రచించటం జరిగింది అని చెప్పి తన అవతారికలో చెప్పుకున్నాడు. అనేక విషయాలు మనకు అవతారిక ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అసలు నన్నయ్య ఎవరు అంటే ఆంధ్ర మహాభారతములో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వములో సగభాగము రచించినటువంటి తొలి తెలుగు కవి నన్నయ్య. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, శ్రీమత్ అంటే గౌరవంగా, ఆంధ్ర తెలుగు, మహా చాలా పెద్దదైన భారతం, భరతవీరుల చరిత్ర. భరతవీరులు ఎవరు? కురువంశంలో జన్మించిన 100 మంది, ఆ కురువంశంలోనే పాండు మహారాజుకు జన్మించిన 5 పాండవులు, వీళ్ళ యొక్క యుద్ధముకు సంబంధించిందే భారతము. మరి శకుంతలోపాఖ్యానము, శకుంతల యొక్క కథ, ఉపాఖ్యానము ఉపకథ, శకుంతల యొక్క ఉపకథ. ఈ శకుంతల యొక్క కథ ఎందులో ఎక్కడ ఉన్నది? ఆది పర్వము. ఆది అంటే మొదలు. స్వర్గారోహణ పర్వము, 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాల్లో స్వర్గారోహణ పర్వము వేరు. స్వర్గారోహణ పర్వం అంటే స్వర్గమును ఆరోహించుట, అది చిట్ట చివరి పర్వం, 18 పర్వాలు. ఆది సభ అరణ్య పర్వములు మాత్రమే నన్నయ్య రాసింది. అరణ్య పర్వములో సగభాగం. ఈ ఆది పర్వం చతుర్థాశ్వాసములోనిది శకుంతలోపాఖ్యానం. ఈయన శతాబ్దం ఏది? 11వ శతాబ్దం, 1070ల ప్రాంతముల్లో రాశాడు. 1070 అంటే దాదాపు ఇప్పటికీ 1050 ఏండ్ల కిందట రాశాడు. 1050 ఏండ్ల కిందట, దాదాపు 1100 ఏండ్ల తెలుగు సాహిత్యం చరిత్ర ఇప్పుడు మన ముందు ఉన్నది. ఎవరి ఆస్థాన కవి? ఆస్థాన కవి అని చెప్పడానికి కూడా లేదు నిజానికి. ఆస్థానంలో ఉన్నటువంటి వాడు కవి అయ్యాడు తర్వాత. ముందు అతను కుల పురోహితుడు. అందులో రాజుగారికి కావలసినటువంటి వైదిక కర్మలన్నీ కూడా చేసి పెట్టేది వాడు. తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మొదట ఆయనకి బెజవాడ అంటే ఇప్పటి విజయవాడ రాజధానిగా ఉండేది. తర్వాత కాలంలో ఆయన రాజమహేంద్రవరాన్ని ఎంచుకుని అక్కడ రాజమహేంద్రవరం, ఆ రాజరాజ నరేంద్రుడి పేరు మీద రాజమహేంద్రవరం, రాజమహేంద్రి అనే పేరుతో ఉంది. రాజమండ్రి అని తర్వాత పెట్టి ఇప్పుడు మళ్ళీ రాజమహేంద్రవరం అని పేరు పెట్టుకున్నారు.
ఆ తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఆ రాజమహేంద్రవరానికి చెందినవాడు అన్నయ్య. మూల భారతం సంస్కృతములో ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు. కృష్ణద్వైపాయనుడు, పరాశరాత్మజుడు అతడు. జయసంహిత 8800 శ్లోకాలు, భారతం 24,000 శ్లోకాలు. మహాభారతానికి వచ్చేటప్పటికి 1,00,000కు పైగా శ్లోకాలు. 1,00,000 అంటే సహస్ర అంటే 1000, శత అంటే 100, 100 సహస్రములు, శత సహస్ర అంటే 100,000 అంటే 1,00,000. 1,00,000కు మించిన శ్లోకాలు కలిగిన సంహిత. పంచమ వేదం, వేదములో ఉన్నటువంటి అన్నిటి విషయాలు కూడా దీనిలో ప్రతిఫలించాయి, కథల రూపంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఇది పంచమ వేదం. అవతారిక అనేటువంటి ఒక ప్రక్రియ, శ్రీకారము చుట్టడం అనేటువంటి ప్రక్రియ, సంస్కృత శ్లోకంలో ప్రారంభించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా నన్నయ్య గారు చేసినటువంటి కొత్త ప్రయోగాలు. ఆయన కొత్త ఏముంది, అసలు మొదటి ప్రయోగాలు. ఆయన ఆద్యుడు, ఆ పదములో అందరూ కూడా కొనసాగిపోయారు. ఎవరి కోరిక మీద రాశాడు? తమ పూర్వులైనటువంటి పాండవులు అనే నమ్మకముతో రాజరాజ నరేంద్రుడు, నేను చంద్రవంశీయుణ్ణి కాబట్టి మా చంద్రవంశ పూర్వులైనటువంటి పాండవుల చరిత్ర తెలుగులో నాకు కావాలనుకుంటున్నాను. వేరే భాషల్లో ఉన్నప్పటికీ మహాభారతము వేదవ్యాసుడు ఎలా రాశాడో ఆ వ్యాస భారత బద్ధ నిరూపితార్థం ఏర్పడేటట్లుగా తెలుగులో భారతాన్ని రాయి అని చెప్పి రాజరాజ నరేంద్రుడు తన కుల పురోహితుడు, అవిరళ జపహోమ తత్పరుడు, నిత్య సత్య వచనుడు అయినటువంటి వివిధ తత్వవేది బ్రహ్మాండాది పురాణ విహితుడైనటువంటి నన్నయ్యని పిలిచి అడిగాడు. నన్నయ్య గారు మహాభారతం అనేటువంటి దుర్గమార్ధ జలదిని ఆ మూల నుంచి ఈ మూల దాకా దాటడం కష్టమనే సంశయం కానీ మీరు ఆనతిచ్చారు కాబట్టి నేను తప్పకుండా రాస్తాను అని చెబుతూ సారమతులైనటువంటి వాళ్ళు, బాగా సారం ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు బాగా ఆలోచించి చూస్తే నా కవిత్వములో ప్రసన్న కథా కలితార్థయుక్తి లేదా ప్రసన్న కథా కవితార్థయుక్తిని చూస్తారు. లేనివారు మామూలు వారందరూ కూడా సామాన్యులు అక్షరరమ్యతను చూస్తారు. ఇక నానా రుచిరార్థ సూక్తి నిధిత్వముతో కూడినటువంటి రచన ఈ మహాభారత రచన, అది నేను చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. పర్వము అంటే చెరుకు గడకు ఉండేటువంటి కణుపు. చెరుకుగడ కణుపును మనం తినంగానే చెరుకుగడ కణుపుకి మధ్య ఉన్నటువంటి భాగాన్నంతా కూడా బాగా నమిలి ఆ రసాన్ని తీసుకుని పిప్పిని పారేస్తాం. పూర్వకాలంలో ఈ క్రషర్స్ ఏమీ లేవు గనక మన దంతములకు ఆ పని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ దంతములకు చెప్పే పని తగ్గించుకుని ఇప్పుడు క్రషర్స్లో పెట్టి చక్కగా రసాన్ని తాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రసం తాగితే మంచిదే, కానీ ఐస్ వేసుకోకూడదు. ఆ ఐస్ ఎలాంటిదో ఉంటుందో. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, భారతముని అర్థం చేసుకోవాలి అంటే అది ఆ ఇక్షురసము లాంటిది అన్నమాట. బాగా ఎవరైతే దాన్ని నమిలి బాగా చదువుకుంటారో, తెలుసుకుంటారో, ఆ ప్రయత్నం చేస్తారో అప్పుడు భారతం బాగా బోధపడుతుంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని చెప్పి ఒక నానుడి కూడా ఉన్నది తెలుగు ప్రాంతాలలో. గారెలు బాగా ప్రోటీనియస్ ఫుడ్, బాగా ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్, మాంసంతో సమానమైనటువంటివి, మాంసచక్రాలు, మాంసపు చక్రముల్లాగా ఉండేవి. శాకాహారులు కొంతమంది కోపం వస్తుందేమో మరి నేను ఇలాంటి వ్యాఖ్య చేస్తే, కానీ అది బాగా తెలిసినటువంటి విషయం. అంటే మాంసకృతులు అధికంగా ఉంది. ప్రోటీన్ ఉండటం మంచిదే, ప్రోటీన్ తీసుకోవటం కూడా మంచిదే. తింటే గారెలు తినాలి. గారెలు తింటే బాగా అరిగించుకోవడం కూడా కష్టంతో కూడుకున్నటువంటిది, బాగా శ్రమ చేయాలి. అలానే భారతము కూడా శ్రమ చేసి బాగా తెలుసుకోగలిగితే చాలా మేలు కలిగిస్తుంది. గారెలు ఇది అలా వచ్చింది. అలా 18 పర్వములు. ఈ 18 అనేటువంటి దానికి ఒక ప్రత్యేకత. నన్నయ్య గారు ఎందుకు ఈ 18 ఎంచుకున్నాడు అంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే 1, 8 కలిపితే 9 చాలా ఉత్తమోత్తమైనది. సున్నా అసలు సంఖ్య కింద తీసుకోరు. 1 నుంచి 9 దాకా తీసుకున్న 9వ అంకె ఉత్కృష్టమైనది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 9కి చాలా ఉన్నది. అంతేకాకుండా మహాభారతం యుద్ధం 18 రోజులు జరిగింది. మహాభారతంలో గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 11 అక్షౌహిణులు కౌరవుల తరఫున, 7 అక్షౌహిణులు పాండవుల తరఫున, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పోరాడుకుంది. కాబట్టి 18 సంఖ్య చాలా మహాభారతంతో రిలేట్ అయి ఉంది. కాబట్టి మహాభారతం 18 పర్వాలు ఉండాలి. అయితే మహాభారతమును 1,00,000 శ్లోకాలతో ఉన్నవి కవిత్రయం అందరూ కూడా కలిసి, తిక్కన గారు కానీ, ఎర్రాప్రగడ కానీ, ఈయన కానీ కలిసి ఎన్నో వేల పద్యాలలాగా తీసుకొచ్చినప్పటికీ కూడా లక్షల పద్యాల్లోకి తీసుకెళ్ళాల 28,000కు తగ్గించేశారు. ఔతిథ్య భంగము, ఉచితము కాదు అనుకున్న చోట కొన్నిటిని తొలగించారు. వ్యాస భారతంలో ఉన్న వాటిని, కొన్నిటిని కావ్య సౌందర్యం కోసం పెంచారు, కావ్య సౌందర్యం పెరగటం కోసం.
ఇక్కడ నేటివిటీని ప్రసాదించడం కోసం వాళ్ళు అనేక మార్పులు చేసి తెలుగులో భారతాన్ని చేశాడు. మక్కికి దింపేలేదు. తమ సొంత ఆలోచనలు దానిలో చాలా అద్భుతముగా ఉన్నాయి. చక్కగా అద్భుతముగా రచన చేసే ప్రయత్నం చేశారు. నన్నయ్య గారికి తెలుగు పద్యాలు లేవు అనుకుంటే చాలా తప్పు. చాలా చక్కటి పద్యాలు తెలుగులో కూడా ఆయన రాశాడు. సంస్కృత పదభూయిష్టములైన పద్యాలే కాదు, తెలుగు పద్యాలు కూడా చాలా అద్భుతమైనవి రాశాడు. దానికి ఉదాహరణగా 4వ తరగతి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ప్రచురించినటువంటి 4వ తరగతి పుస్తకంలో అన్నయ్య గారి పద్యం, చాలా చక్కటి పద్యం ఒకటి మనకు కనిపిస్తుంది. తెలుగులోనే ఉంది, అచ్చ తెలుగులో ఉంది. కాబట్టి చక్కటి తెలుగులో కూడా ఆయన రచన చేయగలడు, చేశాడు. తర్వాత 2.5 పర్వములు, సంఖ్య ప్రకారం చూస్తే 2.5 పర్వములు రాశాడు. దాంట్లో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం, అరణ్య పర్వములో మళ్ళీ చతుర్థ ఆశ్వాసం, చతుర్థ అంటే 4వ ఆశ్వాసంలో 142వ పద్యం దాకా ఆయన రాయటం జరిగింది. శారదరాత్రులుజ్వల తారకా సముదయంబులెన్నంగవచ్చున్ అనే పద్యం దాకా ఆయన రాశాడు. శరత్కాలపు రాత్రులు చాలా అద్భుతంగా ఉంటాయి. నిర్మలమైనటువంటి ఆకాశం ఉంటుంది. బంగాళాఖాతంలో వాయుగుండం పడకపోతే, రాజమహేంద్రవరానికి పక్కనే బంగాళాఖాతం దగ్గరలోనే ఉంది, కాకినాడ దగ్గర. అంటే బంగాళాఖాతంలో వాయుగుండం పడకపోతే ప్రసన్నమైనటువంటి రాత్రిలో చక్కటి ఆనందకరమైన వెన్నెల ఉంటుంది, చల్లదనం ఉంటుంది. ఆ శారదరాత్రులను వర్ణిస్తూ ఆయన రచన ఆగిపోయింది. బహుశా ఆయన మరణించి ఉండవచ్చు. ఎంతో సవినయంగా తనకు సహాయం చేసినటువంటి నారాయణ భట్టుని, తన సహాధ్యాయుణ్ణి, 8 భాషల్లో పండితులైనటువంటి వాడిని ఆయన తలుచుకున్నాడు. తెలుగులో తొలి కావ్యము, అందుకనే ఆదికవి, వాగానుశాసనుడు అనేటువంటి 2 బిరుదులు కూడా మనకి నన్నయ్యకు వచ్చాయి. భారతము తెలుగులో ఆది కావ్యం, సంస్కృతంలో రామాయణం ఆది కావ్యం అయినప్పటికీ మన భారతీయ సాహిత్యం అంతటికీ కూడా ఆది కవిగా, ఆది కావ్యముగా కనపడేటువంటి రామాయణం వాల్మీకి అయినప్పటికీ ఇక్కడ మనకు తెలుగులో మాత్రం భారతము, భారత కర్తల్లో మొదటివాడైన, కవిత్రయంలో మొదటివాడైనటువంటి నన్నయ్య ఆది కవిగా ఉన్నాడు. ఆయన స్థానాన్ని తొలగించాలి అంటే ఇంకేదన్నా ఒక కావ్యాన్ని మనం పొందాలి. అది పరిశోధకులందరూ కూడా నిర్ధారించాలి. సరే, ప్రస్తుతానికైతే ఆయనే నన్నయ్య, తిక్కన, ఎర్రన్న ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారనే విషయాన్ని కూడా మీరు కింద క్లాసుల్లో బాగా చదువుకున్నారు. అసలు నన్నయ్య గారి యొక్క కీర్తికి మూలస్తంభమైన రచన ఏది? ఆంధ్ర మహాభారతంలో ఆ 2.5 పర్వాలు. అది కాకుండా ఆయన ఇతర రచనలు చేశారు అని చెప్పి ఒక ప్రచారంలో ఉన్నది. దాంట్లో ప్రధానమైనది ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది సంస్కృతంలో రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం. తెలుగు వ్యాకరణమే కానీ సంస్కృతంలో రాయబడింది. లేదు తర్వాత ఎవరో పుట్టించినటువంటిది అని చెప్పేటువంటి ఒక కథ కూడా ఉంది. సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆయన ఆరుద్ర గారు అంటారు. అలానే చాముండిక విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం, రాఘవాభ్యుదయం అనే రచనలు కూడా ఉన్నాయి. అవి అలభ్యాలు. చాముండికా విలాసం నన్నయ్య గారు మొదలైన వారందరూ కూడా వారి యొక్క కులదేవత చౌడేశ్వరి అని అంటారు. ఆమె పేరు మీద రాసినటువంటి కావ్యం అని ఒక నానుడి ఉన్నది. అలానే ఇంద్ర విజయం, ఇంద్రుడు పురంధరుడి మీద ఇంకెవరి మీద ఎవరు చేసిన సాధించిన విజయం, ఆ విజయాన్ని రాసినది. లక్షణసారం అనేది ఛందస్సు, అలంకారముల గురించి రాసినటువంటి గ్రంథం. రాఘవాభ్యుదయం, రాఘవుని యొక్క అభ్యుదయం. రాఘవుడు అంటే రఘువంశంలో జన్మించినవాడు రాముడు, రాముని యొక్క అభ్యుదయం రాఘవాభ్యుదయం. తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలకు చాలా పెద్దపీట వేస్తూ, నేటివిటీ ఇక్కడ ఉన్నటువంటి దానికి దగ్గర చేస్తూ, ఉన్నదంటగా మక్కి కాకుండా చక్కగా రాసినటువంటి నన్నయ్య కథా శైలి అంతా కూడా కథన శైలి. తిక్కన గారిదంతా కూడా నాటకీయత, డైలాగ్ డెలివరీ లాగా ఉంటుంది. కథనం వేరు, డైలాగ్ డెలివరీ వేరు. కాబట్టి భిన్నమైన శైలులు. సంస్కృత పదభూయిష్టము కాబట్టి పాకముల్లోకి వస్తే ఏ పాకమని మేము చెప్పవచ్చేమో కానీ సంస్కృత పదములలో ఉండటం చేత అది చాలా చక్కగా హాయిగా అనిపిస్తుంది మనకి. ఈ ఫలానా పాకమని నేను నిర్దేశించి చెప్పటం లేదు. సరే, కవితా లక్షణాలు ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షరమ్యత, సంస్కృత పదభూయిష్టమైన రచన చేస్తారని చెప్పి చాలా సుప్రసిద్ధముగా వినపడిపోయింది. సత్యవాక్ శ్రేష్టత గురించి సందర్భంలో మనకి ఈ పాఠ్యభాగం రాయటం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ పాఠ్యభాగములో సత్యవాక్ శ్రేష్టత చాలా నిత్య సత్యవచనుడుగా ఉన్నటువంటి